పురోగమనం, తిరోగమనం ఈ రెండిట్లలో పురోగమన దిశగా సాగాలి. పాతకాలంలోని మూఢ సంప్రదాయాల వల్ల భారతదేశం తిరోగమనంలో ఉంది అని వాదించేటువంటి వాళ్ళు వామపక్షాలు. గుడ్, అనేక మార్పులకి ప్రయత్నించారు, దాంట్లో కొన్ని ఫలించినాయి, కొన్ని ఇంకా పోరాడుతున్నారు, బాగానే ఉంది. అయితే ఈ పురోగమన గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు, పాత సంప్రదాయాలు కరెక్ట్ కాదని మాట్లాడేటటువంటి వాళ్ళు మళ్ళీ దేశం గనక పురోగమన నిర్ణయం తీసుకున్నప్పుడు ఇల్లు అడ్డుపడుతుంటారు. లైక్ ట్రాక్టర్లు తీసుకొస్తే రైతు కూలీలకు అన్యాయం జరిగిపోతుందని, కంప్యూటర్లు తీసుకొస్తే ఉద్యోగాలు పోతాయని, లేకపోతే కనుక ఈ మన ఇండస్ట్రియల్ ఎలక్ట్రిఫికేషన్ జరిగితే కనుక శారీరక శ్రమ చేసే వాళ్ళకి కరువు అయిపోతారని చెప్పి ఇబ్బంది పడిపోతారనేది ఇట్లాంటిది. మరి అది తిరోగమనం కాదా అంటే అది అట్లట్లాగా వాళ్ళ జీవనం అంటారు. మరి పాతకాలంలో కూడా ఇట్లాంటి ఆలోచనలతోనే జరిగిందంటే అది మూఢనమ్మకం అంటారు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే లేటెస్ట్గా ఒక కీలకమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్యాగ్లు వచ్చినాయి. మొన్నటిదాకా టోల్గేట్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నిలబడాలి, డబ్బులు దాంట్లో చిల్లర లేదంటాడు, చివరకు 5 రూపాయలు వదులుకోవాలి, 10 రూపాయలు వదులుకోవాలి, ఒక్కోసారి 50 వదులుకోవాలి, లేకపోతే వెనకాల వాహనాలు అంటాడు. ఇంకోవైపున దీంతో టైం తినేస్తూ ఉంటుంది. వేగంగా పోవాలనుకున్నటువంటి హైవేస్ దానికి ఆగిపోతుంది. ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ వచ్చిన తర్వాత వేగంగా వెళ్ళేటువంటి ఏర్పాటు నడుస్తుంది. దాంతోపాటుగా ఇదివరకు ఆ డబ్బుల్లో కొన్ని వాళ్ళు మింగేసేవాళ్ళు. దానికి సాక్ష్యమే మనం చెప్పింది, రోజుకి 17 కోట్ల రూపాయల దాకా మింగేస్తుండేటువంటి వాళ్ళు. అది ఇప్పుడు పూర్తిగా రోజుకు 100 కోట్ల రూపాయలు ఫాస్ట్ ట్యాగుల వల్ల డైరెక్ట్ ఇన్కమ్ కనబడుతుంది. అక్కడ విషయం తెలిసిపోతుంది ఎంత వస్తుంది అనేటువంటిది. ఇట్లాంటి నేను వీళ్ళ గురించి ఎందుకు చెప్పానంటే ఈ వామపక్ష భావజాలం ఉన్నట్టు ఈ భావజాలం వాళ్ళు కోర్టులో కేసేశారు. ఫాస్ట్ ట్యాగులు కరెక్ట్ కాదు, ఇది సరైనటువంటి విధానం కాదు, తీసేయమని చెప్పి. సుప్రీంకోర్టు అన్ని వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేయాలన్నటువంటి కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసినటువంటి పిటిషన్ని కొట్టివేసింది. అందులో ఎలాంటి తప్పు లేదని తేల్చి చెప్పింది. అందులో బాధ్యతాయుత ఉంది, తప్పేంటనేటువంటిది నిలదీసింది. అంటే ఇదే మన మధ్యలో జరిగేటువంటి కొన్ని విచిత్ర పరిణామాలు.